ఏదైనా సమస్య ఉందా? సమస్య ఏం లేదు. అలా అయితే తిరువన్నామలైకి మీరు ఎందుకు వచ్చినట్లు? కారణం ఎందుకు వచ్చారమ్మా? అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకుందామని వచ్చాను. ఎందుకు చేసుకోవాలా? నాకు శివుడు అంటే ఇష్టం కాబట్టి దర్శనం చేసుకున్నాను. ఇష్టం అన్నప్పుడు కొడుకు అంటే ఇష్టం లేదా? భర్త అంటే ఇష్టం లేదా? ఈ ఇష్టం వేరనుకున్నాను, ఆ ఇష్టం వేరనుకున్నాను. తేడా ఏముంది? మనసుకు అనిపించింది అని అంతే. మనసుకు అన్నీ అనిపిస్తున్నాయి కదా. ఈ బంధం వేరనిపించింది. బంధం వేరు అని నీ మనసు అనుకుంటాను. వేరెట్లయితుంది? మనసు ఒకటే కదా. మనసు ఒకటే, కానీ ఆయన ఏదో ఇదిగా ఉందనిపించింది. ఇదిగా ఉంది అని అంటే ఆ ఇదిగా ఉండేది ఏంది? చెప్పలేని ఉంటుంది కదా, ఒక రకమైన ఫీలింగ్ లాగా ఉంటుంది. అంటే ఆ చెప్పలేని ఫీలింగ్ ఏమన్నా మీకు అనుభవంలోకి వచ్చిందా? ఫస్ట్ టైం వచ్చినప్పుడు చూద్దామని అనిపించి వచ్చాను. ఆ చూసినప్పుడు ఆ శివలింగం చూడంగానే ఏదో తెలియని ఇది అనిపించింది మనసుకి. అప్పటి నుంచి రావాలి రావాలి అని అనిపిస్తుంది. ఎప్పుడు కుదిరినప్పుడల్లా ఛాన్స్ ఉంటే ఓకే వచ్చేద్దాం దర్శనం. అంటే వచ్చినప్పుడల్లా శివుని దర్శించినప్పుడల్లా మీకు లోపల అనుభవం అనేటువంటిది కానీ ఆ ఫీలింగ్ కానీ అది హ్యాపీగా ఉంటుంది. రమణాశ్రమంలో అది అలానే ఉంటుంది. హ్యాపీగానే ఉంది. నాకు నా మనసుకి ఇక్కడ కన్నా అక్కడ ఇంకా ఎక్కువ ఫీలింగ్ ఎక్కువగా అనిపిస్తుంది. ఎక్కడ? గుడిలో ఎక్కువ అనిపించింది ఇక్కడికంటే కూడా. మనస్సు అనేటువంటిది మామూలుగా మారిపోతూ ఉంటుంది. అంటే ఏ దాని మీదైనా మనకు ఇష్టం ఉన్నప్పుడు క్రమేణా అది మారిపోయి అయిష్టం అనేటువంటిది వస్తుంది. అంటే ముందున్నంత ఇష్టం లేకుండా తగ్గిపోతూ వస్తుంది. అది తగ్గిపోతూ ఉంది అంటే అక్కడ అయిష్టం అనేటువంటిది కొంచెం పెరుగుతూ ఉన్నట్లుంటుంది. అందువల్ల ఇప్పుడు మీకు ఆ ఇష్టం అనేది వచ్చినప్పుడల్లా పెరుగుతూ ఉంది. ఆ పెరుగుతూ ఉన్నది నీ నిత్య జీవితంలో ఏమైనా ఉపయోగపడుతూ ఉందా నీకు? అంటే ఇంతకు మునుపు కంటే కూడా నీకు కష్టాలు కానీ సమస్యలు కానీ బాధలు కానీ ఏదైనా ఆలోచనల యొక్క ప్రభావం అనేటువంటిది కానీ అవి ఏమన్నా కొంచెం తగ్గుముఖం పట్టాయా? ఇది వరకు కొన్ని విషయాల్లో కొంచెం ఎక్కువగా ఇప్పుడు కొంచెం తగ్గింది. ఏదైతే అదే అవుతుంది. లిమిట్ అనేది అలాగా వదిలేయడానికి అలవాటు. మధ్యలో మీరు ఏదన్నా అంటే నామస్మరణ కానీ ఏదైనా దృష్టిలో భగవంతుని పెట్టుకొని తదేకంగా అది గమనిస్తూ ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు ఆ రూపాన్ని తలుచుకుంటూ అలా ఏమన్నా చేస్తున్నారా? నాకైతే ఎక్కువ పూజలు కానీ అలా కూడా నేనేం ఎక్కువ చేయను. నేను అనుకుని లెగంగానే ఫస్ట్ దండం పెట్టుకుంటాను. ఎవరికి? ఎవరికైనా కానీ ముందు లెగిసినందుకు దండం పెట్టుకుంటాను. అది ఎవరికి అనేది తెలియదా? నమశివాయనే అనుకుంటాను. నమశివాయ అనుకుంటాను. లెగుస్తాను. ఇంకా నేనంటే ఎవరినన్నా ఒక మాట అనటానికి ఎందుకు అనాలి ఆ ఫీలింగ్లో అంతే తప్పితే ఇంకెవరిని నా పని చూసుకున్నాము ఇంతవరకు అని. ఏదన్నా ప్రాబ్లం వస్తే ఒకటే దండం పెట్టుకుంటాం, తట్టుకునే శక్తి నువ్వు స్వామి అంతే.
ఇప్పుడు ఒకసారి అనుకున్నంత మాత్రాన మిగతా సమయంలో నీ వ్యవహారంలో మునిగిపోతావు కదా! ఆ, అలాంటప్పుడు ఒకసారి అనుకున్నంత మాత్రాన అంటే నీ అవసరం తీరిందే? లేకుంటే ఆయన అవసరం తీరిందే? ఎవరి అవసరం నా అవసరం తీరలేదు. తీరలేదు. అంటే ఆ, ఎలా స్మరణ అనేది మనసులో ఉంటది ఎప్పుడు ఇప్పుడు ఉంటుంది. ఉంటది. ఆ రూపం అనేది మనసులో ఉంటది. నా ఆఫీస్ పనులు నేను ఇలా రొటీన్ గా చేసేసుకుంటానే ఉంటా. స్మరణ ఉంటుందా లోపల? మనసులో ఉంటది. ఉమ్. కొంచెం ఖాళీ ఉంది అనుకో, గ్యాప్ ఏదన్నా ఉంది అనుకుంటే ఇంకా అలాగ చూస్తే అలానే ఉండిపోతాను అంతే. స్మరణ మనసులోనే అనుకుని అలాగ స్మరణ చేసుకుంటూ ఉంటావు మనసులో. చేసుకుంటాను. ఏదైనా నీకు విశ్రాంతి చిక్కినప్పుడు అలానే ఊరుకుందాం అనిపిస్తుంది. ఊరక ఉందాం అనిపిస్తుందా? ఊరక ఉంటున్నావా? అంటే అంటే ఊరక ఉండడం అంటే వేరే నీకు అనవసరమైనటువంటి ఆలోచనలు రావడం కానీ అలా లేకుండా వచ్చేటువంటి ఆలోచనలు నీకు ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. ఇబ్బందికరంగా ఉండదు. నీ హృదయంలో జీవితంలో ఏది సాధించాలనుకున్నావు? ఏది కావాలనుకున్నావు? నాకు నేనుగా కావాలి అనుకున్నది చెప్పచ్చో లేదో తెలియదు కానీ నీది నీకు కావాలి అని అనిపిస్తోందా? అనిపించట్లేదు. చాలు, నాకేం అవసరం లే. నీ పర్సనల్ మ్యాటర్స్ నాకు అవసరం లే. అంటే ఏదన్నా ఇప్పుడు ఒక ఇల్లు కావాలని కానీ పొలం అలాగా ఉంటది కదా, అలాగా ఒక్కటి ఉంది అంటే ఆ ఒక్కటి నెరవేరితే నువ్వు ఊరుకుంటావా? అంతటితోనా? ఇంకా ఇంకేం అనిపించదు. మరి తర్వాత తెలియదు స్వామి గారు. తర్వాత తెలియదంటే ఇంకా జీవితం అంతా కామాలు పెడతా పోతా ఉంటావు. ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. లేదు, 99.99 ఫుల్ స్టాపే అనుకుంటున్నాను. ఫుల్ స్టాప్ అనుకుంటాను. అది నీ ప్రయత్నంతో సాధ్యం కావడం లేదా? అవుతుంది. కొంచెం టైం పడుతుంది అంతే. టైం పడుతుంది. నా మనసులో ఉన్నది ఒకటే. టైం పడుతుంది. దానికి ఏమన్నా భగవంతుని తోడు కావాలనుకుంటున్నావా? అవసరం లేదనుకుంటున్నావా? జరిగినప్పుడు జరుగుతుందండి. జరిగినప్పుడు జరుగుతుంది. నా ప్రయత్నం నేను చేద్దాం అనుకుంటున్నాను. జరిగినప్పుడు జరుగుతుందని నీకు అసంతృప్తి ఏం లేదు కదా? అనుగ్రహం అంటే, దేవుని అనుగ్రహం అంటే ఏదో మనకు వస్తుంది, కోరికలు నెరవేరుతాయి, మనం ఏదో అనుభవాలు వస్తాయి, భౌతికంగాను లోపల ఆధ్యాత్మికంగా నేను చాలా ఎదుగుదల అవుతాను, నాకు కీర్తి ప్రతిష్టలు ధనధాన్యాలు వస్తాయి అనేటువంటివి, ఇవన్నీ కూడాను మనస్సుకు సంబంధించినటివి. ఏదీ లేదు, నిర్మలంగా ఉండా, సంతోషంగా ఉండా, ఏది జరగాలన్నా జరుగుతుంది అనేటువంటిది తృప్తి ఉంటే, అలా జీవితం సాగుతూ ఉంటే, నీ ప్రయత్నం లేకుండా నీకు తెలియకుండానే అనుగ్రహం అనేటువంటిది, నువ్వు ఏ దేవుణ్ణి నమ్మినావో
ఆ దేవుని యొక్క అనుగ్రహం అనేటువంటిది నీ వెంట ఉండి పని చేస్తూ ఉంది. అంటే వృధా కావడం లేదు. నీ స్మరణ కానీ, నీ దర్శనం కానీ లోపల రైల్వే ట్రాక్ ఉన్నట్లు నీకు ఎంత నమ్మకము, ఎంత ఆనందం ఉందో అదే స్థాయిలో సమానంగా ఆ దైవానుగ్రహం కూడా సమానంగా పోతావు నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తే. ఎందుకంటే సామాన్యంగా ఎక్కువ లౌకికములోనే మనిషి వ్యవహారం చేసి లౌకికమే కావాలని కోరుకుంటూ ఉంటాడు. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ సమానమైనటువంటి ఇది లేనప్పుడు యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అంటే మనకు లేనిపోని కష్టాలు, బాధలు, సమస్యలు ఇవన్నీ తోడవుతాయి. అదే నీ లోపల శాంతి, ఆనందము పెరుగుతూ వచ్చిందనుకోండి, నీలో అనుగ్రహం పెరుగుతూ పోతుంది. ఇక ప్రపంచం మీద దృష్టి కానీ, దేని మీద కానీ నీకు ఇంతకు మునుపు ఉండేటువంటి విపరీతమైనటువంటి ఇంట్రెస్ట్ కానీ, ఖచ్చితంగా నాకు కావాలని కానీ ఇవన్నీ తగ్గుతాయి. ఎందుకు తగ్గుతాయంటే లోపల నీకు తెలియకుండానే విలువైంది పనిచేస్తుంది. అది లౌకికంలో ఉండేటువంటి విలువైనటువంటివి ఏవి కూడా దానికి సమానమైనటువంటివి లేవు. అందువల్ల లౌకికంలో ఉన్న వాటికంటే కూడా లోపల నీకు అది లాగుతూ ఉంది, అది పనిచేస్తూ ఉంది, నాకు హాయిగా సంతోషంగా ఉంది అని అంటే అక్కడ విలువ ఉంది అని అర్థం. ఇటు విలువ ఎక్కువ పెరిగిందంటే దానికి నువ్వు దూరం అవుతావు. ఇప్పుడు ఇక్కడ వాళ్ళు లాగేటివి లేవు కాబట్టి నీవు లోపల పోయేకి, అంటే అది లోపల నీకు సహాయం చేస్తూ ఉంది. ఇక నీవు ఇంకా కొంచెం నిర్మలత్వాన్ని, ఆ సంతోషము, ఇప్పుడు నువ్వు చెప్పినావు ఏం జరగాలన్నా జరుగుతుంది అనేది, దానికి 100% నువ్వు న్యాయం చేకూర్చినట్లయితే జీవితం చాలా సంతోషంగా ఉంటుంది. ఇక దైవానుగ్రహం అని కానీ, గురువు అని, దేవుడని, ఎక్కడికో పోవాలా, ఏదో చేయాలా, సాధించాలా, ఇవన్నీ ఏం లేవు. ఎందుకంటే నీ స్థాయిని బట్టి నీ లోపల ఎంతవరకు ఆ అనుగ్రహం పనిచేయాలనో అంతవరకు పనిచేస్తూ ఉంది. కాబట్టి అది నీ నీ శరణాగతిని బట్టి అది దాని పని ఇంకా పెంచుకుంటూ పోతుంది. అది పెరిగే కొద్దీ శాంతి, ఆనందము, తృప్తి ఇవి నీకు పెరుగుతూ వస్తాయి. అవి ప్రపంచంలో ఉండబడినటువంటి ఏవి కూడాను నీకు ఇవ్వలేవు, ఇచ్చేకి అవకాశము లేదు. ఎందుకంటే బయట నీకు ధనం కనపడింది, సొత్తులు కనపడినాయి, బంగారు, అవి బయట ఉన్నాయి. వాటి మీద మనసు పోయినప్పుడు అవి నీ లోపలికి వస్తాయి. నీ లోపల వచ్చినప్పుడు ఇంకా దాని గురించే నువ్వు ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే బాహ్యమైన దాన్ని నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావో అది లోపల తిష్టేసి కూర్చుంటుంది. ఇక దానికి ప్రాధాన్యత పెరుగుతూ పోతూ ఉంటుంది. దాని గురించే నీకు ఆలోచనలు వస్తాయి. చివరికి అది నాకు కావాలి, తప్పదు అనేటువంటికి దారి తీస్తుంది అన్నమాట. అప్పుడు జీవితం అనేటువంటిది సంతోషాన్ని కోల్పోయి లేనిపోని దాని వెంటబడి మన యొక్క కాలాన్ని, సంతోషాన్ని చేజేతులారా మనం పోగొట్టుకుంటున్నాం, దూరం అవుతున్నాం. అది జరగడం లేదు. కాబట్టి అంటే ఒక రకంగా చెప్పాలంటే మనిషిగా బ్రతుకుతున్నాం, మనుషులుగా బ్రతకడంలే. ఇప్పుడు
మానవత్వం ఉన్నప్పుడే వాడు మనిషి. మానవత్వం లేకపోతే వాడు మనిషి ఎట్లా అవుతాడు? అది దానవత్వం అన్నా అవుతుంది, పశుత్వం అన్నా అవుతుంది. కాబట్టి ప్రతి మనిషి కూడాను దానవత్వంగా, పశుత్వంగా తయారవుతూ వస్తున్నాడు. ఎందుకంటే ఈ పరిస్థితులు, వాతావరణము, మనుషుల యొక్క మనస్తత్వాలు, ప్రపంచం యొక్క భోగాలు, విషయవాసనలు, వీటి మీద ఎక్కువ మనసు లాగడము, వాటి వెంట పడడం అనేది అది ఎక్కువ జరుగుతూ ఉంది. అది జరగడం లేదు. కాబట్టి సంతోషం వైపుకు నీకు తెలియకుండానే సంతోషం వైపుకు మరలినావు, సంతోషం పెరుగుతుంది. ఇక దైవత్వం అనేటువంటిది సపరేట్గా లేదు. ఎందుకంటే నీకు సంతోషంగా ఉన్నావు కదా. సంతోషంగా ఉన్నప్పుడు నీకు మానసిక ఒత్తిడి లేదు, కోరికలు లేవు, బాధలు లేవు, సమస్యలు లేవు. ఎందుకంటే సంతోషంగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా, మనసు కానీ ప్రపంచం కానీ నిన్ను ఏమీ చేయలేదు. కాబట్టి అది అలాగే ఉంటే అది నీ వెంట నీకు సహకరిస్తూ పోతూ ఉంటుంది. ఇక దైవత్వం అనే దాని గురించి ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ ఆనందము, సంతోషం అనేటువంటిది శాశ్వతంగా ఎవరిలో ఉంటే వాళ్ళు దైవం అవుతారంతే. అంటే సర్వ అవస్థలలో పగలు నిరంతరము సంతోషంగా ఉండగలగాలి, కలలో కూడా ఏది అంటకుండా ఉండాలి. కలలో మనకు భయంకరమైనటువంటి సన్నివేశాలు వస్తూ ఉంటాయి, తర్వాత కోరికలు పుడుతూ ఉంటాయి, మనకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. కానీ అవి జరుగుతున్నా నీకు ఎలాంటి సంబంధం లేకుండా, వాటితో సంబంధం లేకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కళతో కూడా సంబంధం తెగిపోతుంది. కళ ఏముంటుంది, సంబంధం ఏది పెట్టుకుంటుందంటే నేను అనేటువంటి అహంకారం ఉంటుంది. అది శరీరముతోనూ ప్రపంచంతోనూ సంబంధం పెట్టుకుంది. కాబట్టి ప్రతి మనిషి శరీరం కోసము, మనస్సు కోసమే బ్రతుకుతున్నాడు. ఇప్పుడు ఆ రెండిటి ప్రభావం లేకుండా సంతోషంగా ఉన్నావు అంటే వాటి నుంచి నువ్వు విడుదలవుతున్నావు. ప్లస్ సంతోషం అనేటువంటిది అది శాశ్వతమైనటువంటిది. శాశ్వతమైంది అంటే ఇంక నువ్వు దేవతవే అంతే. దేవత అంటే ఏమన్నా భుజకీర్తులు ఏదో వస్తుందని కాదు. అక్కడ ఏది అంటని స్థితి, నిరంతరము సంతోషంగా ఉండడమే దైవత్వం అంతే. ఏదో నేను చక్రవర్తిని అవుతా, రాజ్యాన్ని వెళ్తా, అవన్నీ భౌతిక సంబంధం. లోపల పెరిగేదంతా మనకు దేవుని మీద నమ్మకము, మనలో సంతోషము, శాంతి, ఆనందము ఇవి పెరుగుతూ వస్తాయన్నమాట. అవి పెరిగే కొద్దీ మనం ఈ లోకంలో ఉన్నా కూడా వాటితో పూర్తిగా డిటాచ్మెంట్ అనేది పూర్తిగా జరగదు. ఉంటుంది. ఎందుకంటే కర్మానుసారము మనం అనుభవించక తప్పదు. కాబట్టి ఆ కర్మ ప్రకారం వచ్చేటివి వస్తుంటాయి, పోయేటివి పోతూ ఉంటాయి. కానీ అవి మనల్ని ఏమీ చేయలేవు. ఇక ముందు కూడాను మీరు ఈ రకంగానే ఉంటూ అయితే ఆ నామస్మరణ అనేటువంటిది వీలైనంత వరకు నువ్వు ఏ వ్యవహారం చేస్తున్నా మనసుకు దాని కలిపి అది నిరంతరము అనుకుంటాన్ని, అప్పుడు అది అంతర్ముఖంలోకి వెళ్ళిపోతుంది. అది ఎందుకంటే అంతర్ముఖంలో శక్తి ఉంది. ఆ శక్తిలో నుంచే ఈ మనసు పుడుతుంది. కాబట్టి నిరంతరము నువ్వు స్మరించుకుంటూ ఉంటే అది సహజంగా ఆగిపోతుంది. సహజంగా ఆగిపోయినప్పుడు దాని పని అయిపోయింది అని అర్థం. ఆగిపోయినప్పుడు అది భగవంతునితో సంబంధం పెట్టుకుంటుంది, నిర్మలంగా హాయిగా ఉంటుంది. అప్పుడు మళ్ళా స్మరణ చెయ్యాలి అనేటువంటి అవసరం లేదు. ఆ నిర్మలంగా నిశ్చలంగా ఉంటే దాని మీద దృష్టి పెట్టి ఊరుకుంటే వ్యవహారం చేస్తుండాల్సిందే. ఏ ఒక్క వ్యవహారానికి దూరం కాకూడదు,
అన్నీ చేయాల్సిందే. ఆ చేసేది అది చేస్తుంది. ఎందుకంటే నువ్వు నిర్మలంగా ఉండవు కాబట్టి నీకు ఏది అంటదు. కాబట్టి అంటితేనే వ్యవహారం. అంటకుండా ఉన్నప్పుడు అది వ్యవహారం చేస్తుంది. కాబట్టి మనకు ఏ లోటు లేకుండా హాయిగా జీవించొచ్చు.